యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను వివిచిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష పండితులు డాక్టర్ గుండపూడి శివసుధీర్ శర్మ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి అసలు దసరా ఏంటి, విజయదశమి ఏంటి, ఈ రెండు ఒకటేనా, వ్యత్యాసం ఉందా, అసలు ఆ విశిష్టత ఎలా వచ్చింది మనకు, అవన్నీ కూడా గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, విజయదశమి అంటే మాకు తెలిసినంత వరకు అమ్మవారు రాక్షస సంహారం చేసిన తర్వాత విజయం కలిగింది కాబట్టి విజయదశమి జరుపుకుంటామని అంటుంటాము. ఇంకొక రకంగా పాండవులకు సంబంధించి కూడా ఏదో ఉంది అని చెప్పి వింటుంటాం స్టోరీ. అసలు ఏంటి విజయదశమి వైశిష్టం ఏంటి, అదంతా కూడా తెలియజేయండి. ప్రథమం శైలపుత్రీచి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘాండేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతేతి, షష్ఠే కాత్యాయనీతి చ, సప్తమం కాళరాత్రంధ్య మహాగౌరీ చ అష్టకం, నవమం సిద్ధిదా ప్రోక్త, నవదుర్గా ప్రకీర్తితా. ముఖ్యంగా నవరాత్రులు మనకు 4. ఒకటి వసంత నవరాత్రులు, చైత్రమాసంలో చైత్రశుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు. అలాగే మాఘశుద్ధ పాడ్యం నుంచి మాఘశుద్ధ నవమి వరకు వచ్చేటువంటి నవరాత్రులు రాజశ్యామల నవరాత్రులు. ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు వచ్చేటువంటి నవరాత్రులు వారాహి నవరాత్రులు. వారాహి, రాజశ్యామల కొంతమంది మాత్రమే తెలుసు, తర్వాత బాగా నానుడికి వచ్చినాయి. వసంత నవరాత్రులు, అలాగే శరద్ ఋతువులో వచ్చేటువంటి శ్రీమద్ దేవి శరన్నవరాత్రాలు. ఈ నవరాత్రులు ప్రతి ఒక్కటి కూడాను మానవాళికి చాలా ఉపయోగకరంగా ఉండేట్టుగా ఒక సైంటిఫిక్ రీజన్తో పెట్టినటువంటి పండుగలు, వచ్చేటువంటి పండుగలు. ఓకే. ఋతువు మారినప్పుడల్లా ఒక నవరాత్రి పండుగ వస్తుంది మనకి. ఋతువులు మారుతున్నప్పుడే చూడండి తప్పనిసరిగా వసంత ఋతువు, శరద్ ఋతువు, వర్ష ఋతువు, ఇట్లాగా 4 ఋతువుల్లో 4 కాలాల్లో 4 నవరాత్రులు వస్తాయి. శక్తి అంటే ఏంటి? మనిషిలో ఉన్నటువంటి శక్తే కదా. ఇప్పుడు మనం శక్తి సామర్థ్యాలు లేవురా అంటుంటారు, వాడి దగ్గర శక్తే లేదురా అని చెప్తుంటారు. అంటే నీరసంగా ఉన్నా కూడా దీనన్నిటికి కారణం ఏంటి? శక్తి. స్త్రీ స్వరూపంలో మనం శక్తిని ఆరాధిస్తూ ఉంటాం. ఆ శక్తిని లేనివాడికి కూడా పుంజుకోవడానికి, ఉన్నవాడికి ఇంకాస్త ఉద్యుక్తత పెంచుకోవడం కోసం చేసుకునేటువంటిదే ఈ నవరాత్రి ఉత్సవాలు. నవరాత్రి ఉత్సవాల్లో కూడా ముఖ్యంగా ఈ రోజున ఈ ప్రసాదం చేయండి, ఈ రోజున ఈ ప్రసాదం చేయండి, అవి కూడా ఆ సీజన్కి తగ్గట్టుగా వాళ్ళ ఆరోగ్యానికి కావాల్సినటువంటి శక్తినిచ్చేటువంటి ప్రసాదాలే ఈ నవరాత్రుల ప్రసాదాలు. మొత్తం కూడా 9 రోజులు పెట్టే నివేదనలు కానీ, పూజా విధానాలు కానీ, పగలంతా ఉపవాసం ఉండి రాత్రిపూట పూజ చేయండి ప్రదోషకాలంలో. ఇవన్నీ కూడా ఒక సైంటిఫిక్ గొప్ప సైన్స్ అనమాట. ఒక మాట చెప్పాలంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం కనుక్కున్నటువంటి ఒక సైంటిఫిక్ రీజన్స్తో పెట్టినటువంటి ఉన్నటువంటి పండుగలు. ప్రత్యేకించి జొప్పించినవి కావు. ఆయా ఋతువుల్లో, ఆయా మాసాల్లో, ఆయా తిథుల్లో ఆ దేవతల అనుగ్రహం పరిపూర్ణంగా మన మీద ఉంటుంది అని చెప్పి నిర్ణయించుకున్నటువంటి తిథులు. అంటే శాస్త్ర ప్రకారంగానే ఉన్నాయి ముందు నుంచి, ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ దసరా అనేటువంటిది ప్రపంచం మొత్తం కూడాను అత్యద్భుతంగా చేసుకునేటువంటి పండగ. అందులోనూ మన తెలంగాణలో మరీ బతుకమ్మ అసలు విశేషమైనటువంటి పండుగ. అసలు ఎక్కడ చూసినా ఆడపిల్లల్ని కానివ్వండి, పెళ్ళైన వాళ్ళు కానివ్వండి, చక్కగా మంచిగా అలంకరించుకొని, బొట్టు పెట్టుకొని, పూలు పెట్టుకొని, కళ్ళకు పసుపు పూసుకొని, మంచిగా అంటే సుమంగళి బాలాస్వరూపంగా ఎలా అయితే ఉండాలో అలానే ఉంటూ చక్కగా పండగ వాతావరణం చేసుకునేటువంటి 10 రోజులు వచ్చేటువంటి పండగ. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం కూడా మిగిలిన వాటికి దేనికి 10 రోజులు సెలవులు ఉండవు. కేవలం దసరాకి మాత్రమే 10 రోజులు సెలవులు ఉంటాయి. మన అదృష్టం నిజంగా అంతే కదా. 10 రోజులు సెలవులు, 10 రోజులు పండగ, ప్రతిరోజు ఒక దేవత అలంకారం. ఇక్కడ ఈ అలంకారాల విషయానికి వస్తే కూడాను ఒక్కొక్కరు ఒక్కొక్క చోట వారి ఇష్టానుసారంగా చేసుకుంటూ ఉంటారు. ప్రాంతాచారం, వాళ్ళ సంప్రదాయం ఏదైతే ఉంటుందో. ఇప్పుడు విజయవాడలో ఒక రకంగా చేస్తారు, శ్రీశైలంలో మరొక రకంగా చేస్తుంటారు. ఒక్కొక్క దేవాలయంలో కూడాను వారికి అనుకూలంగా ఉండేటువంటి అమ్మవార్లు కానివ్వండి, ఏవైనా ఐహిక ఆముష్మిక సుఖాన్నిచ్చేటువంటి దేవతలే.
ఓకే. ధనపరంగా, ఆరోగ్యపరంగా, సంతానపరంగా, కుటుంబపరంగా ఏవైతే అవసరమవుతాయో ఆయా వరాలని, ఆ యొక్క అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి దేవతా స్వరూపాలే అన్నీ కూడా. అయితే ఇప్పుడు శక్తి పీఠాల దగ్గరలో ఉన్న ఆ ప్రాంత ఆచారాన్ని బట్టి అది వాళ్ళు ఆచరిస్తూ దగ్గర ఉండేటువంటి శక్తిపీఠం ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతంలో ఆయా ఆచారాలను బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు. మనకి ఇక్కడ ముఖ్యంగా మనకి చాలా మంది కూడా తెలంగాణ, ఆంధ్రాలో విజయవాడని బాగా ఇదిగా తీసుకుంటాం, మనం పాటిస్తుంటాం. ఆ పద్ధతిని ఎక్కువగా పాటిస్తూ ఉంటాం. విజయవాడలో ఏ అలంకారం అయితే అదే అలంకారం మన గుళ్ళల్లో చేసుకోవడం, ఇళ్లలో చేసుకోవడం, అమ్మవారి అష్టోత్తరం పూజ చేసుకోవడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. నిజంగా ఒక మాట చెప్పాలి అంటే నవదుర్గలు, ముందుగా మన శ్లోకం చెప్పే కదా, ప్రథమం శైలపుత్రీచి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్పాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతేతి, సశ్యే కాత్యాయినీతి చ, సప్తమం కాళరాత్రంచ, మహాగౌరీచ అష్టకం, నవమం సిద్ధిదా ప్రోక్త, నవదుర్గా ప్రకీర్తిదా. ఈ 9 దుర్గలు నవరాత్రులు. ఓకే. అందరూ కూడాను దుర్గా స్వరూపాన్ని ప్రతిరోజు పూజించాలి అంటే నాకు ఆ శక్తి చాలక ప్రసన్నమైనటువంటి దేవతా స్వరూపాలలో ఎక్కువగా పూజ చేస్తూ ఉంటారు. ఓకే. ముఖ్యంగా మొదటి రోజున బాలా త్రిపుర సుందరి. బాల అంటే ఎవరు? చిన్న పిల్ల. నిజంగా చాలామంది ఇప్పుడు సంప్రదాయం తగ్గింది, కానీ ఇప్పటికీ నేను చేస్తున్నటువంటి దేవాలయాల్లో నిజబాల పూజ అని చెప్పి చేస్తూ ఉంటాం. 8 సంవత్సరాల లోపల అమ్మాయిని తీసుకొని అమ్మాయికి ఉదయం పూట స్నానానికి కావాల్సినటువంటి, తలంటుకోవడానికి కావాల్సినటువంటి వస్తువులన్నీ ఇచ్చి, అమ్మాయిని మరలా మధ్యాహ్నం కావాలలో చిన్న చిన్న ఫుడ్ ఏదైనా పెట్టి, పండ్లు పలహారాలు ఇట్లాంటివి పెట్టి, సాయంకాల సమయంలో అమ్మాయిని మరలా దేవాలయానికి పిలిచి కాళ్ళు కడిగి, కాళ్ళకి పసుపు పూసి పారాణి పెట్టి, చక్కగా బొట్టు పెట్టి, తల జడ వేసి, పూలు పెట్టి అమ్మాయికి వస్త్రాలు సమర్పించుకుంటాం. అమ్మవారి స్వరూపంగా నిజబాల పూజ అంటారు తప్పనిసరిగా. దీన్నే కుమారి పూజ అని కూడా అంటారు. కౌమారి వేరు, కౌమారి వేరు, బాల వేరు. కౌమారము అంటే దాదాపు 15-16 ఏళ్ళు ఉన్న వాళ్ళు కౌమారి అంటారు. ఓకే. కాబట్టి బాల పూజ అంటే చిన్నపిల్లలకి దాదాపుగా 4-5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 7 ఏళ్ళు, మహా అయితే 8 ఏళ్ళు, అంతకుమించి వయసు పెరగకుండా ఆ లోపల ఉండేటువంటి వాళ్ళని నిజబాల పూజ చేస్తాం. నిజంగా ఆ బాల పూజ చేసినప్పుడు అమ్మవారి వచ్చి తీసుకుంటుందేమో అనుకున్నంత ఆనందంగా కలుగుతుంది. అలాగే చివరి రోజున సువాసిని పూజ కూడా చేస్తాం. అంటే శాంత స్వరూపాలు ఎక్కువగా పూజ చేస్తూ ఉంటాం. అలానే బాల, గాయత్రి, సరస్వతి, దుర్గా, రాజరాజేశ్వరి, లలితా పరమేశ్వరి, భువనేశ్వరి రూపాలు ఏమైనా పూజ అమ్మకే. మరి అన్ని రూపాలున్న అమ్మ శక్తి ఒక్కటే కదా, ఒక్క రూపంగా ఎందుకు ఆరాధించకూడదు? ఇన్ని రూపాలు ఎందుకు ఆరాధించాలి చెప్తా. ఇక్కడ ముఖ్యంగా మహిషాసురుడు అనేటువంటి రాక్షసుడు అతి బలవంతుడు. ముఖ్యంగా కోర్టులో ఏదైనా ఒక ఇది ఇచ్చాం, దాఖలాలు చేసుకున్నాం, దానికి ఎలా దశల వారీగా ఇచ్చేస్తూ ఉంటారు. లైక్ హైడ్రా ఒక్కసారిగా ముట్టడిస్తే ఏమవుతుంది? జనాలు తిరుగుబాటు చేస్తున్నారా లేదా? అలాగే అమ్మవారు రాక్షస సంహారం చేయాలి అంటే ఒక్కొక్క శక్తి రూపంలో అమ్మవారు అవతరిస్తూ ప్రయత్నం చేసింది. ఆమెలోంచి ఒక్కొక్క శక్తిని అవతరింపజేయడం, ఆ శక్తితో యుద్ధం చేయడం. అలా కాదు అనుకున్నప్పుడు ఇంకొక శక్తి, అలా కాదనుకున్నప్పుడు ఇంకొక శక్తి. చివరికి ఈ నవశక్తులు మొత్తం కలిపి మహిషాసుర మర్దనిగా అవతరించి మహిషాసుర రాక్షస సంహారం చేసింది. అంటే చిన్నగా ప్రయత్నిద్దాం, అంతే. తర్వాత ఒక్కసారిగా మొత్తం అమ్మవారి నవశక్తులు మొత్తం కలిపి యుద్ధం చేసింది. కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతార రూపంలో అవతరించింది. కాబట్టి ఆ అవతారానికి మనం ప్రాధాన్యత ఇస్తూ పూజ చేస్తూ ఉన్నాం. అలా 9 రకాల శక్తులు కలిపితేనే నవదుర్గలేని మనకి నవరాత్రులు వస్తున్నాయి, ముఖ్యంగా చెప్పాలంటే. అయితే ఈ నవరాత్రులలో ఎవరైతే పూజా విధానం అంటే భక్తియుక్తులతో చేస్తారో తప్పనిసరిగా అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. మొదటి రోజు బాలా త్రిపుర సుందరి పూజ చేసిన రోజుకి చిట్ట చివరికి రాజరాజేశ్వరి అమ్మవారు విజయదశమి రోజున మీరు ఇంట్లో పటం పెట్టుకొని లలితమ్మవారు పటం పెట్టుకొని పూజ చేయండి. కలశాలు, విగ్రహాలు, దేవాలయాలు ఇవన్నీ తీసి పక్కన పెడతాం. మొదటి రోజున అమ్మవారి ఫోటో చూడండి, మీరు ఫోటో తీసుకోండి కావాలంటే అమ్మవారి ఫోటోని. అమ్మవారి ఫోటోని అవ్వడం ఏంటి అని చెప్పి చాలామంది నన్ను విక్రించవచ్చేమో, కానీ 10వ రోజు అమ్మవారి ఫోటోలోనే ఒక పరిపూర్ణత్వం కనబడుతూ ఉంటుంది, మార్పు తెలుస్తుంది తప్పనిసరిగా. ఇప్పుడు నేను మా దేవాలయంలో అలంకారాలు చేస్తూ ఉంటా. ఏ రోజుకి ఆ రోజు అమ్మవారి ఎక్స్ప్రెషన్స్ అంటాం కదా, ఫేస్ ఎక్స్ప్రెషన్స్, అవి మారిపోతూ ఉంటాయి. అది గమనించే వాడికి మాత్రమే అర్థమవుతుంది.
నువ్వు ఎలా చేస్తే అలా వస్తుందని కాదు, నేను ఎలా చేయాలో ఆవిడ నిర్ణయించుకొని నాతో చేయించుకుంటుంది. నేను చేయటం కూడా కాదు, ఆవిడ నిర్ణయించుకొని చేయించుకుంటుంది. అలంకారం మొత్తం అయిపోతుంది. మరుసటి రోజు పొద్దున్న మరలా దేవాలయం తలుపులు తెరిచిన తర్వాత చూస్తే ఆ దేవి శక్తి ఆ అమ్మవారి విగ్రహంలో వచ్చి కూర్చుందేమో అనిపిస్తుంది. అలాగే చివరి రోజున అమ్మవారి మొహాన్ని అలంకారం చేసిన తర్వాత ఇంకా అక్కడి నుంచి బయటికి పోబుద్ది కాదు మనకి. అలానే చూస్తూ నిండుగా ఉంటుంది. అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే 10 రోజులు చేసినటువంటి అర్చనలు, అభిషేకాలు, ఈ హోమాలు, వీటి ఫలితం మొత్తం అమ్మవారి రూపంలో కనబడుతుంటుంది. నిండు చంద్రుడు ఎట్లా కనబడతాడో ఆ విధంగా కనబడుతుంటుంది అమ్మవారు. అంటే అమ్మవారు పరిపూర్ణంగా మనం చేస్తున్నటువంటి పూజ స్వీకరిస్తుంది, సాక్షాత్ అక్కడ ప్రత్యక్షమై తీసుకుంటుందని చెప్పడానికి నిదర్శనం అది. అంతే. అది ఇంట్లో పటం కావచ్చు, కలశం కావచ్చు, ఏదైనా పెట్టుకోండి. మీకు తగినటువంటి ఒక మార్పు, పరిపూర్ణత్వం ఏదైతే ఉందో ఆ పరిపూర్ణత్వం తప్పనిసరిగా చివరి రోజున కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు ఆలయాల్లో అంటే మీరు అన్ని రకాల మంత్రాలతో అమ్మవారిని ఆరాధిస్తారు కాబట్టి ఇలాంటి మార్పు వస్తుంది. ఓకే, ఇంట్లో అలాంటి మంత్రాలు అవన్నీ ఏం చేయలేరు కదా, నిజంగా అక్కడ కూడా అమ్మవారు వచ్చి ఉంటారా? నిజంగా తప్పనిసరిగా ఆర్తితో పిలవాలి, మంత్రంతో కూడా కాదు. అక్కడ ఆర్తితో పిలిస్తే, ఇప్పుడు మంత్రాలు చెప్పే బ్రాహ్మణం కొంతమంది ఉంటాం, అహంకారంతో మంత్రం చెబితే అమ్మవారు వస్తుందా? రారు. కాదు కదా, కాదు కదా. అమ్మవారిని ఆర్తితో పిలవాలి, హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా భక్తితో విశ్వసించి అమ్మా నువ్వు రా అమ్మ అంటే, నిజంగా చెప్తున్నానమ్మా, అమ్మవారి అనుగ్రహం చాలా చాలా విశేషంగా ఉంటుంది. నేను అంతకుముందు కూడా కొన్ని చోట్ల చెప్పాను, నవరాత్రులు అలంకారం చేస్తూ ఉన్న సమయంలో, అంతకుముందు మన దాంట్లో కూడా చెప్పినట్టున్నా నేను, నా 13వ సంవత్సరంలో నేను అలంకారాలు చేయడం మొదలుపెట్టా అమ్మవారికి. నా 11 సంవత్సరాలకు ఒక దేవాలయానికి ప్రధానార్చకత్వం తీసుకున్నా నేను. 11 సంవత్సరాలకి 13 సంవత్సరాలకి అమ్మవారికి అలంకారం చేయాలి అనేటువంటి ఒక మొదలుపెట్టాం. గుంటూరులో హరిహర క్షేత్రం అని ఒక దేవాలయం ఉంటుంది, దాంట్లో శివాలయంలో రాజరాజేశ్వరి అమ్మవారు ఉంటుంది. సరే, ఇప్పుడు 13 సంవత్సరాలకి ఎంత ఉంటాం? మహా అయితే ఇంత సైజులో ఉంటాను గట్టిగా, మహా అయితే. నాతో పాటు ఒక సహాయం తీసుకున్నా, ఒక సహాయకుడిని, పెద్ద ఆయన్ని. ఆయనకి అప్పటికి 40-42 ఏళ్ళు ఉంటే, సరే వచ్చి చేస్తాను సుధీర్, నీతో పాటు హెల్ప్ చేస్తాను, చేద్దామని అన్నారు. నా ఇంట్రెస్ట్ కొద్దీ ఆయన వచ్చారు నాతో పాటు. వచ్చి సరే అని చెప్పి చేస్తున్న సమయంలో మహర్నవమి, మహిషాసురమర్దిని అలంకారం అమ్మవారు. అన్ని రోజులు అలంకారం చేస్తున్నాం. తెల్లవారితే మహర్నవమి, మహిషాసురమర్దిని అలంకారం, దుర్గాష్టమి పూజలు మొత్తం అయిపోయినాయి. అంతా అలంకారం చేసాం. ఇప్పుడున్న టెక్నాలజీ ఓ మాట చెప్పాలంటే 90sలో లేదు పెద్దగా. లైట్లు అవి కావాలంటే కూడాను మాకున్న బడ్జెట్లో మాకున్న టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ ఆ దేవాలయం మొత్తం కలర్స్తో, అంటే అమ్మవారు మాత్రం నీలంగా, చుట్టూ దేవాలయం మొత్తం ఎర్రటి వర్ణంతో లైట్స్ వచ్చేలాగా ప్లాన్ చేసుకున్నాం. పెద్ద కర్ర కట్టాం అమ్మవారికి ఎదురుగా, పైన దాన్ని మొత్తం బల్బులు పెట్టేసి మొత్తం బ్లూ లైట్స్ పెట్టేసాం. బ్లూ కలర్ పేపర్ అంటే ఇచ్చేసాం దానికి, మొత్తం ఇట్లా కట్టేసి పెట్టేసాం. దేవాలయం చుట్టూ కర్టన్స్, క్లాతులు, వైట్ క్లాత్ కట్టేసి వాటి కింద గిన్నెలు పెట్టి గిన్నెల్లో బల్బులు పెట్టి వాటి మీద రెడ్ కలర్ పేపర్ వేసాం. ఈసారి ఈ ఏదైతే కర్టన్ ఉంటుందో కర్టన్కి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది రెడ్ మొత్తం. ఇప్పుడు పవర్ ల్యాంప్స్ అంటాం కదా, అవి అప్పట్లో ఆ టెక్నాలజీతో వాడుకున్నాం మేము. మస్తు క్రియేటివ్గా ఆలోచించి పెట్టాం. మొత్తం అయిపోయింది, మహిషాసురమర్దిని అలంకారం అయిపోయింది. 12 అవుతుంది అర్ధరాత్రి. ఇంకా ఆయన, నేను వెళ్ళిపోతాను సుధీర్, నువ్వు క్లీన్ చేసుకుంటావు కదా, నేను వెళ్ళిపోతున్నాను అన్నారు. నాకున్న అలవాటు ఏంటంటే మరుసటి రోజు పొద్దునకి మొత్తం రెడీగా ఉండాలి, లేకపోతే నాకు రాత్రి నిద్ర కూడా పట్టదు. సరే ఆయన వెళ్ళిపోయారు కదా అని చెప్పి నేను మొత్తం చిమ్ముతూ ఉన్నాను, దేవాలయం మొత్తం క్లీన్ చేసుకుంటూ ఉంటే ఇలా తల వంచుకొని చిమ్ముతూ ఉంటాం కదా మొత్తం. ఇలా చూసేసరికి మనం ఇలా అంటాం కదా ఒకసారి, ఎలా బాగున్నావా అని, ఆ 2 హైబ్రోస్ అలా పైకి ఎగిరినాయి. అది నిజం కాదు అని చెప్పడానికి ఎక్కడ ఇది లేదు, మొత్తం నిజం స్పష్టంగా చెప్పవచ్చు. ఎలా అంటే కర్రకున్నటువంటి బల్బులు మొత్తం టప మొత్తం 24 బల్బులు కింద పడి పగిలిపోయినాయి అదే క్షణంలో. కర్రగానే ఉంది, హోల్డర్స్ ఉన్నాయి. ఒక బల్బు లూజ్గా ఉంటే ఒక బల్బు కింద పడాలి, మొత్తం 24 బల్బులు మొత్తం టప కింద పడిపోయినాయి. 24-28 ఉన్నాయి బల్బులు. ఈ చుట్టూ ఉన్న లైట్లు బాగానే ఉన్నాయి. ఏదైనా కరెంటు పవర్ ఏదైనా ఎక్స్ట్రా అయితే మొత్తం పగిలిపోవాలి, మిగిలినవన్నీ బాగానే ఉన్నాయి, మొత్తం కింద పడ్డాయి. ఇక చూడండి, ఒంట్లో వణుకు పుట్టింది అనమాట. 13 ఏళ్ళకి ఏం తెలియదు అసలు, ఆడ అమ్మవారు ఎట్లా వస్తుంది ఏంటి అనేది కూడా మనకి తెలియదు. ఒక్కరే ఉన్నారు. దేవాలయం ఇక్కడ ఉంటుంది, ఇక్కడ నుంచి ఒక 10 అడుగులు యంత్రాలయం ఉంటుంది, అక్కడి నుంచి ఇంకో 10 అడుగులు మామూలు భక్తులందరూ సందర్శించుకునేటువంటి హాల్ ఉంటుంది. దాని వెనక గ్రిల్స్ ఉంటాయి, గోడ మీద గ్రిల్స్ ఉంటాయి. అదే గుళ్ళో మా రూము అప్పట్లో
అర్చకుడికి ఇచ్చినటువంటి రూము. మా అమ్మగారిని తీసుకొని వచ్చే భయం పుట్టి, అమ్మ నువ్వు వచ్చి కూర్చో కాసేపు, నేను అక్కడ క్లీన్ చేసుకుంటా, నాకు ఏదో సౌండ్లు అవుతున్నాయని. మా అమ్మగారు వచ్చారు. అమ్మవారికి ఎదురుగా కూర్చొని ఆవిడ తూలుతూ నిద్రపోతున్నారు. నిద్రపోతుంటే నేను ఇక్కడి నుంచి 20 అడుగుల దూరంలో గట్టిగా అరిస్తే వినపడదా? అనిపిస్తుంది. అమ్మవారు ఎదురుగా కూర్చున్నా, ఒక నుంచి లే లే అని చెప్పి ఇక్కడి నుంచి గట్టిగా అరుస్తున్నా. మా అమ్మ దగ్గరికి వెళ్ళి ఆమె లేపుదామని చెప్పి ఒక అడుగు బయటికి వేయగానే ఈ గ్రిల్స్లోంచి ఒక పెద్ద మనిషి, ఒక పెద్ద ముత్తైదు, మొహం నిండా పసుపు, ఇంత బొట్టు, జుట్టు మొత్తం విరబోసుకొని, కళ్ళు మొత్తం ఇట్లా ఎర్రగా, మనం అమ్మవారిని చూపిస్తాం చూడండి, చూస్తుంటే ఇప్పుడు కూడా గూజ్ బంప్స్ వస్తుంటే నాకు అమ్మవారి గురించి చదువుతూ ఉంటే. అలా ఒక మనిషి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకా భయం వేసింది. లోపలికి వచ్చేసి ముందు క్లీన్ చేసుకోవడం తర్వాత సంగతి, తలుపులు వేద్దామని చెప్పేసి ఇట్లా తలుపులు ఆగుతూ ఉంటే సౌండ్ అనమాట గట్టిగా, ఒరే నాన్న నిన్నేరా, నా పేరు అమ్మవారి నోట్లోంచి స్పష్టంగా నేను విన్నా నా 13వ సంవత్సరంలో. ఒరే నాన్న సుధీర్ నిన్నేరా, ఉండురా, ఒరే ఇట్లా. ఎలా అంటే మన తల్లి మనల్ని ఎలా పిలుస్తుంది, మరి అట్లా వెళ్ళొద్దు రైట్ రారా అని చెప్పి, అంత ప్రేమగా ఉండేటువంటి గొంతు. ఇంకా భయం వేసింది. తాళాలు వేసేసాను. మా అమ్మ దగ్గరకు వచ్చి ఇట్లా గట్టిగా లేపా. దాని నుంచి అరుస్తుంటే ఎందుకు లేవంటే, ఎప్పుడు పిలిచేవరా అని అడిగింది. ఆవికి వినపట్టలేదు. కాదు, ఎవరు బయట ఎవరో తిరుగుతున్నారు, పెద్ద ఆవిడ తిరుగుతుంది, పై చూసొద్దాం పదా అని చెప్పి టార్చ్ లైట్ వేసుకొని గుడి మొత్తం వెతికితే ఎవ్వరూ లేరు. నాకు ఆ రోజు నుంచి అమ్మవారంటే పిచ్చి పట్టింది. నేను ప్రత్యంగా ఉపాసన చేయడానికైనా రాజశ్యామల భగడాముకి ఈ దశమహావిద్యలు ఇవన్నీ ఉపాసన చేయడానికి కూడా కారణం నాంది ఎక్కడ అంటే అక్కడ. నిజంగా ఎంత అదృష్టమో కదా అట్లా జరగడం. నిజంగా నా జీవితంలో నేను అంటే నా 13వ సంవత్సరం, ఇప్పుడు 43 ఏళ్ళు 30 ఏళ్ల క్రితం జరిగింది నాకు ఇది. ఇప్పటికి మర్చిపోలేము ఇంకా జీవితంలో అది. ఆ సంఘటన అంటే సాక్షాత్ అమ్మవారి కంఠం, అమ్మవారి కనురెప్పల కదలిక. నాకు ఇప్పటికీ మహర్నవమి అంటే చాలా ఇష్టం. అలానే మరుసటి రోజు అక్కడ అలంకారం చేస్తున్నాం. ఈ నాలుక బయటికి పెడతాం కదా, నాలుక బయటికి పెడతాం ఇలా మహిషాసురమర్దిని అని. ఒక పేపర్తో కట్ చేసి దాని మీద ఒక కలర్ లాంటిది, రెడ్ కలర్ వేసి మైనం పెట్టేసి అంటిస్తాం. ఈ పెదవుల దగ్గర అమ్మవారి విగ్రహానికి అంటిస్తాం. పెడుతున్నాం కింద పడుతుంది. ఇష్టం తల్లి, నాకు విసుగుడుతుందని చెప్పేసి మంగళసూత్రాలు ఇక్కడ ఉంటాయి కదా, మంగళసూత్రాల మీద ఆ పేపర్ పెట్టా. అట్లా పెట్టి ఇటు తిరిగాను, టక్కని ఇక్కడ ఉంది. ఏమనుకోవాలి అసలు అమ్మవారిని అక్కడ ఆటలాడుతున్నారు. అసలు నాకు ఇంకా అనిపించింది, ఇంక స్టార్ట్ అయింది అమ్మవారి లీల, ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోవడం మంచిది తొందరగా. అమ్మవారి ఎక్స్పీరియన్స్ అయింది, తట్టుకోవడం కష్టం. కరెక్ట్ అది కూడా మరలా నెక్స్ట్ ఇయర్ మహర్నవమి రోజునే. ఎవరు పెట్టారంటే ఎవరు పెట్టలా, అందరం బయటే ఉన్నాం. నేను అడుగు బయటికి వేసి బయటకు వస్తున్నా, ఇట్లా తిరిగాను, నాలుగు ఇక్కడ పెట్టింది, ఇక్కడ పోయి ఎట్లా అతుక్కుంటుంది. అవును. మళ్ళీ మరుసటి రోజు సాయంత్రం తీసేంత వరకు ఆ నాలుగు ఊడల. అప్పటికి 10 సార్లు ప్రయత్నించినా ఉండనటువంటి నాలుక ఆ ఒక్కసారిగా అట్లా అంటుకుపోయింది. మహిమ చూపించారు అక్కడ, నేనున్నాను అని. ఇంకా అప్పటి నుంచి నాకు గాయత్రి అమ్మవారి 24 లక్షల సార్లు జపం చేయాలని ఒక ఆలోచన. అమ్మవారి అంటే ఇష్టం. అలంకారాలు, ఇప్పుడు నాకు అలంకార బ్రహ్మ అనేటువంటి బిరుదు అధికారికంగా శృంగేరి వారి పీఠం నుంచి ఒక దేవాలయం వారి ఇచ్చింది నాకు. కానీ నాకు 14 ఏళ్లకి మా పురోహితులు కానీ గుళ్ళోకి వచ్చేటువంటి భక్తులు కానీ అప్పుడు ఇచ్చినటువంటి బిరుదే ఇది, అలంకార బ్రహ్మ సుధీర్ శర్మ. అంటే నాకు ఇష్టంగా చేస్తాను నేను, అది కష్టంగా ఏ రోజు భావించాలి. అమ్మవారు అంటే ఇష్టం కాబట్టి మొత్తం చేసిన తర్వాత కూడా నచ్చలేదు అంటే మళ్ళీ మొత్తం విప్పదీసి మరలా చేసేవాడిని. అంత ఓపిక ఉంది మీకు, ఇష్టం అంతే. అది ఓపిక గీపిక ఏం లేదు. నాతో పాటు ఉండే వాళ్ళందరూ ఏడుస్తుండేవాళ్ళు, మళ్ళీ విప్పదీసాడు రా బాబు, మళ్ళీ చేస్తాడు, విసుకొచ్చేది వాళ్ళకి. కానీ నాకు ఆ విసుగు కాదు. మరుసటి రోజు భక్తులు పొద్దున్నే గుళ్ళోకి వస్తే అమ్మవారి రూపం కనపడాలి. రాజరాజేశ్వరి అమ్మవారు కదా, రాజరాజేశ్వరి అమ్మవారు కనపడకూడదు. అక్కడ మహిషాసురమర్దన అంటే మహిషాసురమర్దన కనపడాలి, దుర్గా అంటే దుర్గాదేవి కనపడాలి, బాల అంటే బాల కనపడాలి. అంత ఇష్టంగా అమ్మవారు చేయించుకునేది. ఇప్పటికీ నాకు నవరాత్రులు అంటే ఒక రకమైనటువంటి ఒక వైబ్రేషన్ మైండ్లో. మరుసటి రోజుకి నిజంగా అమ్మ ఒకటి చెప్తాను, అమ్మవారి అనుగ్రహం అనేది రేపొద్దున ఎలా అలంకారం చేయాలి, ఇవాళ రాత్రికి చేస్తాం, రేపు ఉదయం అలంకారం ఉంది, రాత్రికి చేస్తాం. సాయంకాలం దేవాలయానికి వెళ్ళడానికి స్నానం చేసేటప్పుడు ఒక మగ్గు నీళ్ళు ఇట్లా నెత్తిన పడగానే కళ్ళ ముందు కనబడుతుంటుంది. రేపు చేయాల్సిన అలంకారమా? అదే వెళ్ళి అక్కడ నేను డెవలప్ చేస్తా.
ప్రతిసారి ప్రతి దసరా ప్రతి ఏ అలంకారం చేసినా, ఎప్పుడు అమ్మవారికి అలంకారం చేసినా నాకు థాట్ ప్రత్యేకంగా నేను ఆలోచించాను ఈ విధంగా ఇట్లా చేయాలని. ఆ స్నానం చేసేటప్పుడు ఏదైతే స్ఫురణకు వస్తుందో అమ్మవారు కళ్ళ ముందు కనపడుతుందో, నెక్స్ట్ డే మార్నింగ్ నాకు అక్కడ అది కనపడుతుంది అమ్మవారు. అంటే నా మనసులో ఉన్నది అది మైండ్లో ఫిక్స్ అయిపోతుందేమో తెలియదు. అక్కడికి వెళ్ళి అదే అలంకారం, అవే కలర్ శారీసు, అవే కలర్ ఫేస్ కూడా కలర్ వేయటం, అదే రూపం, ఆ కలర్ దండలు కూడా అట్లానే వస్తాయి. వాళ్ళు ఇచ్చే దండలు కూడా మనం మామూలు పూల దండలు కావాలని ఆర్డర్ ఇస్తాం, కానీ ఇలా ఈ రంగే కావాలని చెప్పం కదా. కానీ వాడు మాత్రం మరుసటి రోజుకి అవే తీసుకొచ్చి ఇస్తారు. అన్ని ఆమె అలా చేయించుకుంటారు. ఆవిడ సంకల్పంతో జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది, ఓ మాట చెప్పాలి. అంతే అంతే. కాబట్టి నవరాత్రుల్లో భక్తితో చేస్తే రోజుకో ప్రసాదం పెట్టామా లేదా ఇవన్నీ తీసి పక్కన పెడదాం. ఆత్మ నివేదన పెట్టండి, ఆత్మ నివేదన చేయండి. ముందు మనస్సుని అమ్మవారి మీద లగ్నం చేస్తే తప్పనిసరిగా అమ్మవారు పలుకుతుందా అంటే పలికి తీరాల్సిందే, అనుమానమే లేదు ఎటువంటి పరిస్థితుల్లో. మొదటి రోజు బాల, రెండో రోజు గాయత్రి, మూడో రోజు అన్నపూర్ణ, నాలుగో రోజు లలిత, ఐదో రోజు భువనేశ్వరి, ఆరో రోజు సరస్వతి, ఏడో రోజు వచ్చేసరికి మహాకాళి, ఎనిమిదో రోజు దుర్గాష్టమి దుర్గా, తొమ్మిదో రోజు మహర్నవమి, 10వ రోజు రాజరాజేశ్వరి. ఈ 10వ రోజు రాజరాజేశ్వరి అలంకారం అనేది ఇప్పుడు చాలా మందికి అనుమానం ఉంటుంది. నవరాత్రులే కదా 10వ రోజు ఎందుకు పూజ చేయాలి అంటే, హస్తా నక్షత్రంతో నవరాత్రులు ప్రారంభమవుతాయి, శ్రవణ నక్షత్రంతో అంత్యమవుతాయి. ఓకే. ఈ శ్రవణ నక్షత్రం ఉన్న సమయంలోనే అమ్మవారిని అక్కడి నుంచి ఉద్వాసన చెప్పాలి. మనం కలశం పెడతాం కదా, కలశం కానీ ఫోటో కానీ ఏదైనా, అది అక్కడి నుంచి మంగళవారం రోజున అదే శ్రవణ నక్షత్రంలో మాత్రమే మనం ఉద్వాసన అనేది పలకాలి. కాబట్టి 10వ రోజు కూడా ఉదయం కూడా పూజ చేయాలి. ప్రతిరోజు సాయంకాలం వరకు ఉపవాసం ఉండి అప్పుడు పూజ చేసుకుని భోజనం చేస్తున్నాం కదా, మరి 10వ రోజు ఎలా చేయాలంటే మధ్యాహ్న సమయంలో అమ్మవారిని పూజ చేసుకొని ఉదయం పూట ఉద్వాసన చెప్పి మధ్యాహ్న సమయంలోనూ భోజనం చేయాలి తప్పనిసరిగా. ఓకే. పండుగ రోజు కాబట్టి తప్పనిసరిగా. మరి విజయదశమికి దసరాకి సంబంధం ఏంటి? విజయదశమి వేరు, మన నవరాత్రులు వేరు. విజయదశమి అంటే పంచపాండవులకి విజయం కలిగినటువంటి రోజు కాబట్టి విజయదశమిగా వచ్చింది. ఓకే ఓకే. అలాగే అమ్మవారు నవరాత్రులు 9 రాత్రులు యుద్ధం చేసి రాక్షస సంహారం చేసి 10వ రోజు ప్రశాంతంగా ఉంటుంది. రాజరాజేశ్వరి అంటే ప్రశాంతత కదా. రాజ్యాన్ని ప్రపంచాన్ని పరిపాలించేటువంటి శక్తి అని చెప్పి రాజరాజేశ్వరికి పేరు. ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఈ నవరాత్రుల్లో పూజ అయిపోయిన తర్వాత 10వ రోజు ఏదైతే ఉంటుందో, పాండవులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు యుద్ధానికి ముందుగా అజ్ఞాతవాసం చేశారు, అరణ్యవాసం చేశారు, అజ్ఞాతవాసం చేశారు. అజ్ఞాతవాసం చేసేటప్పుడు వీళ్ళ చేతుల్లో ఆయుధాలు ఉంటే వీళ్ళని గుర్తుపెట్టడం ఈజీ. గద ఉంటే భీముడు అంటారు, ధనస్సు ఉంటే అర్జునుడు అంటారు, అవునా? అట్లానే ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి ఆయుధాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఆయుధాలు మొత్తం ఏం చేయాలి అని చెప్పి ఆలోచించి ఒక జమ్మి చెట్టు మీద ఒక కట్టగా పెట్టేసి వెళ్ళిపోయారు. ఈ ఆయుధాలు ఇతరులు ఎవరన్నా చూస్తే కళేబరంలాగా సర్పాల్లాగా కనపడతాయి. మరలా ఈ పాండవుల్లో ఎవరైనా వీళ్ళు వెళ్ళి తీసుకునేటువంటి అవకాశం మాత్రమే అక్కడ కనపడుతూ ఉంది. అంటే అలా ఏమైనా వాళ్ళు మంత్రంతో అలా చేశారా? శక్తితో అక్కడ బంధించేసి ఆ చెట్టు మీద పెట్టేశారు, జమ్మి చెట్టు మీద. అవునా? అందుకనే 10వ రోజు విజయదశమి రోజున జమ్మి చెట్టుకు పూజ చేస్తారు, సెమీ పూజ అంటారు. అసలు జమ్మి చెట్టుకి ఎందుకు పూజ చేస్తామంటే అదే. అలాగే అంటే వాళ్ళు అవి పెట్టి ఆ మంత్రంతో అలా చేయడం వల్ల అంత శక్తి వచ్చిందా, లేదంటే ముందు నుంచే జమ్మి చెట్టుకు అంత విశిష్టత? జమ్మి చెట్టుకి చాలా విశిష్టత. ఎలాంటి దోషాలైనా నివృత్తి చేస్తూ ఎవరినైనా రక్షణ కలిగించేటువంటి శక్తి జమ్మి చెట్టుకుంటుంది. అలాగే నవగ్రహాల్లో శనీశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి సమిధ వృక్షం కూడా అది. శనీశ్వరుడికి సెమి వృక్షమే శనీశ్వరుడికి సమిధగా వాడుతూ ఉంటాం. అంటే అత్యంత శక్తివంతమైనటువంటిది. ఎవరు ఏ రకమైనటువంటి కోరికను కోరుకుంటూ ఉంటారో ఆ కోరికను తీర్చేటువంటి శక్తి ఆ యొక్క సెమి వృక్షానికి ఉన్నది. కాబట్టి వీళ్ళు మంత్ర గర్భితంగా ఆ ఆయుధాలన్నీ కూడా సెమీ చెట్టు మీద పెట్టేసి వెళ్ళిపోయారు. కాబట్టి అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత మరలా వచ్చి సెమీ వృక్షానికి పూజ చేసి, రాముడు కూడా రావణాసురుడి మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా సెమీ వృక్షానికి పూజ చేసి వెళ్ళారని చెప్పి శాస్త్రం చెప్తోంది. రాముడు రావణాసురుడి మీద యుద్ధానికి వెళ్ళాడు. ఈ సెమీ పూజ అప్పుడు కూడా శ్లోకం చెప్తారు కదా, ఆ శ్లోకంలో పరమార్థం అదే. అర్జునుడికి రాముడికి జయం కలిగించింది ఎవరు అంటే సెమీ వృక్షం వల్ల అని చెప్తారు. మనం ఏదైనా అందుకనే సెమీ వృక్షం పూజ చేస్తాం కదా, పూజ చేసిన తర్వాత ఏం చేస్తాం, ఒక ఆకు తీసుకొచ్చి మన పాకెట్లోనో లేదంటే వాలెట్లోనో లేదా ఇంట్లో బీరువాలోనో పెట్టుకుంటాం కదా. అంటే అది ఉంటే విజయం చేకూరుతుంది, ప్రతి కార్యంలో జయం కలుగుతుంది అని చెప్పడం కోసం. ఇప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళకి వాళ్ళకి కూడా పెట్టి నమస్కారం తీసుకుంటాము. అది ఓ మాట చెప్పాలంటే అది
ప్రాంతాచారం నుంచి వచ్చింది. ఓకే. అది అన్ని చోట్ల లేదు. దీన్ని పారువేట అంటారు. సెమీ పూజని పారువేట అంటారు. వేరే చోట ఎక్కడో చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి దానికి కావాల్సినటువంటి నైవేద్యాలు, బలులు ఇట్లాంటివి కొంత ప్రాంతాల్లో జంతు బలులు కూడా ఇస్తూ ఉంటారు. అక్కడ ఆ జంతు బలులు మొత్తం నిషేధించిన తర్వాత ఆ మేక తోకని కొద్దిగా అట్లా కోసేసి అక్కడ పడేసి వస్తారు. రక్తాన్ని దాన్ని బలి ఇచ్చేసి వస్తుంటారు. ఇప్పటికీ కూడా చేస్తూనే ఉన్నారు కొన్ని చోట్ల. అంటే రక్తబలి, ఆయుధ పూజ అంటాం కదా. ఇప్పుడు మనం పండుగ రోజునే కదా వాహనాలన్నీ పూజ చేసుకుంటాం కదా, అట్లా ఆయుధ పూజ కాబట్టి దానికి ఆ రక్త తర్పణ ఇచ్చేసి వస్తారనమాట. ఇచ్చి తెచ్చి దాన్ని చెట్టుని మరలా కొమ్మని తీసుకొచ్చి దేవాలయంలో పెట్టి దాన్ని పూజ చేసి ఆ సెమీ వృక్షాన్ని ఒక శ్లోకం చెప్తూ శమయతే పాపం సెమీ శత్రు వినాశని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శని. రాముడు కూడా దర్శించుకున్నాడు. అర్జునస్య ధనుర్ధారి, అర్జునుడికి పాండవులకి ఈ జయం చేకూర్చింది, వాళ్ళ ఆయుధాలు మొత్తం మోసింది. కాబట్టి ఇది ఎవరి దగ్గర అయితే శ్లోకం చెప్పుకొని ఆకు తీసుకుని దగ్గర పెట్టుకుంటారో వారికి శమయతే పాపం, పాపాన్ని కూడా మొత్తం నశింపజేసింది. శమీ శత్రు వినాశని, శత్రు వినాశనం కలుగజేస్తుంది. అంత శక్తివంతమైనటువంటి చెట్టు సెమీ వృక్షం. ఇప్పుడు దానిపైన కోరికలు ఒక పేపర్ మీద రాసి దాని కొమ్మకు అంటించి రావటం, అదే చెప్పబోతున్నా. ఇది ఒక విచిత్రమైనటువంటి ఒక సిస్టమ్ వచ్చింది, సంప్రదాయం. నేను మా గుళ్ళో పూజ చేసినప్పుడు కొంతమంది పేపర్లు అంటిస్తుంటారు. ఇది ఎందుకు అంటిస్తారు నాకు మొదట్లో తెలియదు. ఓకే. చూస్తే దాంట్లో కొంతమంది విచిత్రమైన కోరికలు రాస్తారు. చదివారా? నాకు BMW కారు కావాలను, నాకు ఒకడు పల్సర్ బైక్ కావాలను, కొంతమంది నాకు విడాకులు కావాలను అని రాశాడు ఒక ఆయన. పుణ్యాత్ముడు. అది గొంతెమ్మ కోరికలు అంటారా, ఏమంటారు వాటిని? నిజంగానే తప్పు కదా. అందులో సెమీ పూజ చేసిన తర్వాత పంతులు గారి దగ్గర నుంచి సెమీ పత్రం తీసుకుంటే పవిత్రత ఆ శ్లోకంతో. అంతేగాని ఒక మేక పడిపోతే, ఒక మేక కాదు 10 మేకలు ఒక చెట్టు మీద పడిపోతే మొత్తం ఆకుతో మొత్తం రాల్చే పీకేస్తుంది చూడండి, ఆ టైపులో ఆ వృక్షాన్ని నిర్జీవం చేస్తారు, ఆ కొమ్మని చేసేస్తారు, మొత్తం లాగేసి పట్ట 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 లాగేస్తుంటారు. మా పూజ అయిపోయింది, రెడీ 1 2 3 అనగానే మొత్తం చెట్టు మొత్తం అయిపోతుంది, ఒక్క ఆకు కూడా దొరకదు. కొమ్మ అంటారు. విలేజ్లలో డైరెక్ట్ చెట్టుకే పూజ చేస్తారు కదా, అడవి ప్రాంతంలో ఎక్కడైనా ఉంటే చూసి చెట్టు పైన ఆకులు ఎక్కడ కనిపించకుండా చేసేస్తారు, మొత్తం లాగేస్తారు. అసలు దాన్ని ఒక పత్రం, సెమీ పత్రం అంటే ఏంటి, చిన్న ఆకు ఒకటి తెచ్చుకుని పెట్టుకోమంటే కొమ్మలు 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 కొమ్మలు, అమ్మ వాటి దుంపతే అసలు ఎట్లా చేస్తారంటే నాకు అదే విచిత్రం వేస్తుంటుంది, నవ్వు వస్తుంటుంది వాళ్ళని చూస్తుంటే. ఇంత కరువులు అంటే ఒక బాగా శరీరం ఉన్నటువంటి వాడికి ఒక 10 రోజులు భోజనం పెట్టకపోతే 11వ రోజు కుంభకర్ణుడికి పెట్టినట్టు అన్నం పెడితే దాని మీద ఎట్లా పడిపోతాడో ఆ విధంగా పడిపోతారు వీళ్ళందరూ. అది తప్పు. రాత్రిపూట వృక్షాన్ని ముట్టుకునేటువంటి శక్తే చాలా తక్కువ మన దగ్గర. అలాంటిది ఆ ఒక్క రోజున ఆ వృక్షం దగ్గర ఉండేటువంటి ఆకును తెచ్చుకోమని చెప్పి చెబుతూ ఉంటే దాన్ని పట్టుకుని మొత్తం పీకుతూ ఉంటే అది పడే బాధ కూడా మనకి శాపమే అవుతుంది కదా. పగటి పూట వరాలు ఇచ్చేటువంటి శక్తి ఎంతైతే ఉంటుందో సాయంత్రం 6 గంటల తర్వాత వృక్షాలకి శాపాన్ని ఇచ్చేటువంటి శక్తి రెట్టింపు దశలో ఉంటుంది. అందుకని సాయంత్రం 6 తర్వాత పూలు కొయ్యొద్దు, ఏం ముట్టుకోవద్దు అని చెప్తుంటాం కదా. ఎందుకు అంటే శపించేటువంటి శక్తి కూడా రెట్టింపు దశలో ఉంటుంది. కాబట్టి రాత్రిపూట చెట్లు ముట్టుకోకూడదు. అలాంటి దసరా రోజు మాత్రమే, విజయదశమి రోజున మాత్రమే సెమీ వృక్షాన్ని మనం ఆ పత్రం తెచ్చుకునేటువంటి అధికారం ఉంది. కాబట్టి అధికారం ఉంది కదా అని చెప్పి మొత్తం పీకొచ్చుకుంటానంటే కొంతమంది ఆ కొమ్మ మొత్తం తీసుకొని ఇంట్లో పెట్టుకోమన్నా పెట్టుకుంటారు. కానీ ఇది ఎవరింట్లో ఉంటే బాగుంటుంది అని ఒక్క మాట చెప్పడం ఆలస్యం. ఏం కాదు, మొత్తం పీకలు దానికోసం యుద్ధాలు కూడా జరుగుతుంటాయి. మీద పడిపోతుంటారు, కింద పడిపోతుంటారు, దాని ముళ్ళు ఉంటాయి, గుచ్చుకుంటూ ఉంటాయి, అస్సలు ఉండదు. ఇలా చేయొద్దు. ఒక ఆకు తెచ్చుకోండి, చక్కగా వాలెట్లో పెట్టుకోండి, ఇంత వస్తుంది, ఒక రెబ్బలాగా వస్తుంది, దానికి అటు ఇటు ఆకులు ఉంటాయి. ఒక ఆకు తీసుకొని వాలెట్లో పెట్టుకోండి, ఒక ఆకు తీసుకొని ఇంట్లో పెట్టుకోండి, చక్కగా బీరువాలో పెట్టుకోండి, పెద్దలకు ఎవరికైనా ఇవ్వండి. మీరే కాదు, మీ పక్కన ఉన్న వాళ్ళకి కూడా విజయం చేకూరాలనేటువంటి ఒక సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ భావంతో ఇస్తే ఇంకా మంచిగా ఉంటుంది. ఈ విధంగా సెమీ పూజ చేసుకోవాలి, కానీ ఎలా పడితే అలా కాదు. అలాగే నవరాత్రులలో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం 3 సమయాల్లో దీపారాధన చేసుకోవాలి. తప్పనిసరిగా ఆ దేవత పూజ, ఏ దేవత అలంకారం అయితే ఆ దేవత అష్టోత్తరం పూజ చేసుకోవాలి. నివేదనలు మీకు అందరికి అందుబాటులోనే ఉన్నాయి. చాలామందికి ఈ నివేదన పెట్టాలి, ఈ నివేదన పెట్టాలని. ఇవన్నీ పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నా కనీసం పానకం, వడపప్పు
ప్రతిరోజు ఇవి పెడితే మనం పెట్టేటువంటి నివేదనలో ఏదైనా లోపం ఉన్నా కూడా వాటితో సరిపోతాయి. కాబట్టి తప్పనిసరిగా 6 నివేదన పెట్టండి. అవకాశం ఉంటేనే కొబ్బరికాయ కొట్టండి. ఇప్పుడు శక్తి లేనటువంటి వాళ్ళు ఉంటారు, కొబ్బరికాయ కూడా 30-35 రూపాయలు అవుతుంది. ఇవాళ రోజున శక్తి లేనటువంటి వాళ్ళు కూడా అమ్మవారి పూజ చేసుకోవడానికి అవకాశం ఏంటి అంటే ఇవేవి అక్కర్లా, ఏది ఉంటే అది భక్తితో చేయండి. అమ్మవారి కుంకుమార్చన అష్టోత్తరం పూజ చేసుకోండి చక్కగా. దాని తర్వాత సాయంకాలం మధ్యాహ్న కాలంలో కూడా అష్టోత్తరం లలితా సహస్రనామం చెయ్యండి. చేయలేకపోతే వినండి. లలితా సహస్రనామంలో కూడా చాలా తప్పులు చదువుతూ ఉన్నారు కాబట్టి అవి చాలా తప్పు. చదవకపోయినా పర్లేదు, అసలు చదవకపోయినా పర్లేదు, వినండి. ఇప్పుడు శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత, అక్కడ దీర్ఘం లేకపోయినా పెడుతూ ఉంటే ఒక అర్థం, ఒక అక్షరం. గురుగారు, కనకదార స్తోత్రం ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా అంటే ఏం చేసినా కూడా మాకు ఫలితం లేదు అని పూజలు ఇలాంటి పక్కన పెట్టి స్తోత్ర పారాయణాల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అలా చూసుకుంటే కనకదార స్తోత్రము అనగానే కనకదార అంటే మనకు బంగారం వర్షం, ధనమే వర్షంలో కురుస్తుంది అని చెప్పి ఇది ఒక నమ్మకం అయిపోయింది. అంటే అలా కురుస్తుంది అని చెప్పలేం, కానీ అసలు ఏంటి మనం అర్థం చేసుకునేది కరెక్టేనా? ఈ కనకదార స్తోత్రం యొక్క వైశిష్ట్యం ఏంటి? అది చేయటం వల్ల మనకెటువంటి ఫలితం ఉంటుందో తెలియజేయండి. కనకధారాస్తవము అనేటటువంటిది జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యులు వారు ఆయన లక్ష్మీ అమ్మవారిని ఉద్దేశించి చేసిన స్తోత్రం. అయితే భక్తులు మనందరము నమోస్తు విష్ణు వల్లభాయై, నమోస్తు కృష్ణ వల్లభాయై అని ఉంటాయి మంత్రాలు, చాలా బాగుంటాయి అవి. అయితే జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు చిన్నప్పుడు కాలడి అని కేరళలో గ్రామంలో పుట్టారు. పుట్టిన తర్వాత ఆయన వాళ్ళ అమ్మని సన్యాసంకి దీక్ష ఎలాగో ఒప్పించుకొని తర్వాత ఫస్ట్ మధ్యాహ్నం 12 గంటలు అయ్యేసరికి భిక్షకు వెళతారు. ప్రతిరోజు భిక్ష ఒక్కసారి అడగాలి సన్యాసి అనేవాడు. ఇవ్వకపోతే, భిక్ష వేయకపోతే ఇంకా ఆ రోజు పసుతో ఉండాలి వాళ్ళు. రోజులో ఒక్కసారి అడగాల, ఒక్కరినే అడగాల ఫస్ట్ టైం. వాళ్ళు ఇవ్వకపోతే ఇంకా భిక్ష కడుపుతో ఉండిపోవాలి. ఇది సన్యాస దీక్ష. ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం మళ్ళీ ఆ ఊర్లో ఉండకూడదు, నెక్స్ట్ ఊరు వెళ్ళిపోరు. మరి ఇప్పుడున్న స్వామీజీలు అందరూ ఎలా ఉంటున్నారు? సన్యాస దీక్షలో ఉండట్లేదు. అప్పుడు ఆ గర్భ దరిద్రురాలైనటువంటి ఆవిడని సెలెక్ట్ చేసుకుంటాడు ఆయన. ఆయన మామూలు సన్యాసి కదా, ఆమెను ఉద్ధరించాలి కదా. జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు ఎవరు? సాక్షాత్తు శివస్వరూపం. అందువలన ఆ పరమేశ్వరుడే పుట్టాడు కాబట్టి వీళ్ళను ఉద్ధరించాలి అని చెప్పి వాళ్ళ ఇంటికి వాళ్ళకు విముక్తి పొందించడం కోసం అంతే మరి. అందువల్ల నృసింహ సరస్వతి దత్తాత్రేయ స్వాముల వారు కూడా గొప్ప వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడు. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ కూడా కుచేరుడి ఇంటికి వెళ్తాడు. దుర్యోధనుడు ఏమంటాడు? నేను ఇన్ని పిండి వంటలు, ఇన్ని డైమండ్స్ ఇవన్నీ తెస్తే నావి తీసుకోకుండా దరిద్రుడు మురుగుపోయిన అటుకులు ఇస్తుంటే వాడి దగ్గరికి వెళ్ళాడు అంటాడు దుర్యోధనుడు. అలాగే ఇక్కడ ఉన్న భక్తులు కూడా అలాగే అనుకుంటారు. అప్పుడు ఆ తల్లి ఏం చేస్తుందంటే ఆమెకు ఒకే ఒక ఉసిరికాయని శివుడికి నైవేద్యంగా పెట్టుకుంది. ఆ రోజు ఆమెకి తిండి లేదు. ఆ రోజు మధ్యాహ్నం ఆమె తినాలది. అయితే బాల సన్యాసి వచ్చాడు, మరి పాపం మాత్రం ఉన్న పసుతో మాడిపోతాడని త్యాగం చేసి ఆ యొక్క ఉసిరికాయని ఆయన జోలిలో వేస్తుంది. ఆదిశంకరులు ఒక్క క్షణం ఏమిటి పేదరికం అని ఇలా ఒక్కసారి దివ్య దృష్టితో చూస్తాడు. ఆమె కర్మలు కనబడ్డాయి ఆయనకి. అప్పుడు అంటే ఎంత దరిద్రంతో అనుభవిస్తుంది. అందువలన లక్ష్మీదేవిని ఆదేశిస్తాడు. హీ డజంట్ రిక్వెస్ట్. భో లక్ష్మి భో అని అంటాడు. అంటే అమ్మా లక్ష్మి రా, ఇవ్వు, కమాన్ గివ్ అంటాడు. ఎందువలన? ఐశ్వర్యం ఈశ్వరాదిత్యేత్. డబ్బులు ఎప్పుడు ఈశ్వరుడి చేతిలోనే ఉంటాయి. ఐశ్వర్యం. లక్ష్మీదేవి క్యాషియర్ మాత్రమే. శివుడు ఆదిశంకరుడు బ్యాంక్ మేనేజర్ సైన్ చేసి ఇమ్మంటేనే క్యాషియర్ ఇవ్వాలా, మామూలుగా క్యాషియర్ ఇవ్వకూడదు. వీళ్ళిద్దరూ ఓకే అయినా కూడా క్యాషియర్ ఏం చేస్తాడు? అప్పుడు మేనేజర్ చెప్పినప్పటికీ ఆయన అకౌంట్స్ చూస్తాడు, బ్యాంక్లో బ్యాలెన్స్ ఉందా అని. బ్యాలెన్స్ లేకపోతే మనకి ఇవ్వడు. అలాగే ఈమె బ్యాలెన్స్ని చెక్ చేసింది లక్ష్మీదేవి. ఆమెకి లేదు, పుణ్యం లేదు. పుణ్యం లేకపోతే నాయనా శంకర ఆమెకి ఇవ్వడానికి కుదరదు నాయన, ఆమె పుణ్యం చేసుకోలేదు అని అంటుంది. అమ్మా లక్ష్మి నువ్వెవరివి? కర్మల్ని తొలగించే తల్లివి అని చెప్పి నేను ఐఆమ్ రికమెండింగ్ అండర్ ద స్పెషల్ డిస్క్రిషన్ పవర్ ఆఫ్ జగద్గురు ఆదిశంకరాచార్య హర్ బ్యాడ్ కర్మాస్ ఆర్ డిస్మిస్డ్ అని ఒక్క పదం అంటాడు. అనగానే అంటే విశేషమైనటువంటి అధికారాలు గురువుకు ఉంటాయి. ఆ గురువు యొక్క ఆదేశంతో మొత్తం ఆమె కర్మలన్నీ వ్యానిష్ అయిపోయినాయి, మాయమైపోగానే అప్పుడు మహాలక్ష్మి ఎస్ నాయన నౌ షీ డిజర్వ్స్, నేను ఇస్తాను అని చెప్పేసి ఈ యొక్క
బంగారపు ఉసిరికాయలు కురిపించేసింది. ఇది నగ్న సత్యం అని చెప్పడానికి షిరిడి సాయినాథుడు ఏ విధంగా అయితే లక్ష్మీబాయికి 9 నాణాలు ఇచ్చాడో రూపాయి బిళ్ళలు నవవిధ భక్తులకి ప్రతిరూపాలుగా, అలాగే 9 బంగారపు ఉసిరికాయలు ఇప్పటికీ కూడా ఉన్నాయి. ఎక్కడ? కాలడి ఆదిశంకర ఆశ్రమంలో ఉన్నాయి. కాబట్టి ఆ అమ్మ వాళ్ళ వంశీకులు ఇంకా ఉన్నారు, ఆ అమ్మాయి వంశీకులు. కాబట్టి ఇది చరిత్ర, నాట్ అన్ ఎపిక్, నాట్ ఎ కాక్ అండ్ బుల్ స్టోరీ. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఈ సంఘటన ద్వారా గురువు అనేటటువంటి వాడు కర్మల్ని తొలగించే శక్తి ఉంటుంది. ఇప్పుడు అందరూ పూజలు హోమాలు చేస్తున్నారు రెమెడీస్ కోసం, వాళ్ళకి దేవత వచ్చి ఇవ్వడు. దేవత హీ డజంట్ ఇంటర్ఫియర్. దేవుడు ఎప్పుడు ఇంటర్ఫియర్ అవ్వడు. నేను కృష్ణుడు చెప్పాడు, నాకు ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద నాకు కోపం లేదు, నేను పక్షపాతిని, నిష్పక్షపాతంగా ఉంటానన్నాడు. బట్ హూ దెన్ ఇంటర్ఫియర్స్? గురువు ఇంటర్ఫియర్ అవుతాడు. ఆ గురువే ఆదిశంకరుడు, ఆ గురువే శ్రీకృష్ణుడు, ఆ గురువే దత్తాత్రేయ స్వాముల వారు. అందువలన ఆ యజ్ఞం చేసినటువంటి ఫలితాన్ని గురువు తీసుకొచ్చి ఫలితాన్ని ఇస్తాడు. అందుకే గురువు ద్వారా మంత్రోపదేశం చేసుకోమని అంటారు, అది అర్థం అందులో. కాబట్టి ఆ అమ్మాయికి జగద్గురువు అయినటువంటి ఆదిశంకరాచార్యులు కర్మాన్ని తొలగిస్తాడు. అందువల్లనే మనందరం కూడా ఎప్పుడు శంకరా పాహిమాం శారదా రక్షమాం అని అడిగినప్పుడు, ఈ కనకదారాస్తవాన్ని చదివినప్పుడు ఉసిరికాయలు గ్యారంటీగా కురుస్తాయమ్మా. నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను, నేను చాలామందిని చూశాను. ఒక ఆవిడ 3 సంవత్సరాలు, నేను మా అమ్మగారు అత్యంత పేదరికంలో ఉన్నప్పుడు మేము చదివితే మాకు ఎక్కడి నుంచి వచ్చినాయో డబ్బులు వచ్చినాయి సార్ మాయలాగా. అంటే నిజమమ్మా, అది అమ్మవారు ఇచ్చిందే అన్న. ఎవరి విషయంలో జరిగింది? ఒక ఆమె విషయంలో, ఆమె వాళ్ళ అమ్మగారు నమ్మకంతో కనకదారాస్తవం 3 years కంటిన్యూస్గా చేస్తే 3 yearsలో కూడా వాళ్ళకి కావలసినంత డబ్బు వచ్చిందంట. అలా ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కొబ్బరి బొండంలోకి ఎలాగైతే నీళ్లు లోపలికి వచ్చేస్తాయో ఆ విధంగా ఐశ్వర్యం వచ్చేటప్పుడు వస్తుంది. ఐశ్వర్యం పోయేటప్పుడు ఎలాగైతే ఒక వెలగ పండు ఉంటుంది, ఆ వెలగ పండుని ఏనుగు రెట్ట వేసినప్పుడు మింగుతుంది తొండంతో, రెట్ట వేసినప్పుడు వచ్చి క్రింద పడిపోయినప్పుడు రెట్టలో ఆ వెలగ పండును మనం తీసి ఇలా పగలగొడితే అందులో గుంజు మాయమవుతుంది, డిప్పలాగే ఉంటుంది. మళ్ళీ కరిమింగిన వెలగ పండు అంటాం, అందుకనే దరిద్ర దేవతను పోల్చేటప్పుడు. కాబట్టి ఈ గురువు అనేటటువంటి వాడు కర్మను తొలగిస్తాడు. కాబట్టి ఖచ్చితంగా అందరూ నమ్మకంతో ఈ కనకదారాస్తవాన్ని చేసుకోవాలి. ఇది మూఢనమ్మకం కాదు. ఎందువల్లంటే రేషనలిస్టిక్గా, తర్వాత లాజికల్ కన్సిస్టెన్సీతో, సైంటిఫిక్ అవుట్లుక్తో చెప్పుతున్నటువంటిది. ఇది అమ్మవారు క్రియాశక్తి, పని చేయమంటుంది. పని చేసినప్పుడు నేను నీకు డబల్ చేస్తాను అని జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు అదే చెప్తారు. పురుష ప్రయత్నము దైవానుగ్రహం 2 ఉండాలి. ఒక ఎద్దుల బండికి 2 చక్రాలు. పురుష ప్రయత్నం నువ్వు చేసినా దైవానుగ్రహం లేకపోయినా నీకు రాదు. దైవానుగ్రహం ఉండి నువ్వు పురుష ప్రయత్నం చేసుకోకుండా దుప్పటి కప్పుకొని ఇంట్లో పడుకున్నా నీకు రాదు. 2 ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. ఆ 2 ఉన్నటువంటి శక్తినిచ్చేటటువంటి ఆ క్రియాశక్తే కనకధారాస్తవం. అందువలన చాలామంది చేశామండి మాకు రాలేదండి ఫలితాలు అంటే మనలో లోపమే తప్ప అమ్మవారిలో లోపం కాదు, ఆ స్తోత్రంలో లోపం కాదు, ఆ దాన్ని రాసినటువంటి జగద్గురువైనటువంటి ఆదిశంకరాచార్యుల లోపం కాదు. ఎలా చేయాలండి ఇంతకీ స్తోత్ర పారాయణం? శుభ్రంగా స్నానం చేయడం, శుభ్ర వస్త్రాలు ధరించుకోవడం, ప్రత్యేక నియమాలు ఏమీ లేవు. చక్కగా అమ్మవారిని అమ్మా జగజ్జనని నేను ఒక 41 రోజు నేను చేసుకుంటున్నాను అని చెప్పుకొని ఎవరికి వాళ్ళే ఆదిశంకరులకి నమస్కారం చేసుకొని ఆ స్తోత్రాన్ని మనకు అందించిన మహానుభావుడు ఆయన చేసుకొని కుంకుమతో అమ్మవారికి చాలా బాగా చక్కగా ఉంటుందన్నమాట ఆ స్తోత్రం. అందువలన చక్కగా కుంకుమ వేసుకొని ఒక పండుని నైవేద్యంగా పెట్టచ్చు. రోజు పిండి వంటల దానం ఇచ్చేయాలని ఏం లేదు, బెల్లమో ఏదో ఒకటి, తర్వాత హారతి ఇచ్చేస్తాం. మంగళం మామూలు పూజ చేస్తున్నట్టే దీపములో ఉంటుంది లక్ష్మీదేవి, కాబట్టి దీపారాధన చేసేస్తే సరిపోతుందమ్మా. గురుగారు, సాధారణంగా మనం నిద్ర లేసిన తర్వాత ఖచ్చితంగా మనకిష్టమైన వాళ్ళ మొహము, మన అరిచేతులు మనం చూసుకోవడము, ఇష్టదైవాన్ని చూసుకోవడము ఇలా చేస్తూ ఉంటాం. కానీ అసలు నిజంగా నిద్ర లేవగానే మనం చూడాల్సిన వస్తువులు కానీ మనుషులు కానీ ఏంటి, లేదంటే నిజంగా దేవుడి మొహమే చూడాలంటే దేవుడి చిత్రపటమే చూడాలా? కొన్ని అంటే కొంతమంది అంటూ ఉంటారు, నేను లేవగానే ఇవాళ వీళ్ళ మొహం చూశాను, నాకు అంత దరిద్రం పట్టుకుంది, ఇవాళ ఈ రకంగా ఇబ్బంది పడాల్సి వచ్చింది, పలానా మాట పడాల్సి వచ్చింది, ఇలా చెప్తూ ఉంటారు. అంటే నిజంగా ఈ రోజు మన టైం ఎలా నడుస్తుంది అనేది మనం చూసే ఆ పొద్దున్న ఏది చూస్తున్నామో అది డిసైడ్ చేస్తుందా? అసలు ఏంటి దాని గురించి వివరించండి. డెఫినెట్గా డిసైడ్ చేస్తుంది. ఒక టీచర్ పాఠం చెప్పేటప్పుడు వెళ్తే పెళ్ళం తన్నింది అనుకోండి, తిట్టింది అనుకోండి, మూడు పాడైపోయి
పాడైపోయి వాడు చెప్పే లెక్క మేము మేషార్లం కాబట్టి నాకు తెలుసు కాబట్టి మూడు పాడైపోయి ఏదో చెప్పేసి వచ్చేస్తాం ఎంత హ్యాపీగా. అందుకనే ఒక హీరోయిన్ వీళ్ళు కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళు కనుక సరిగ్గా యాక్ట్ చేయకపోతే కోపపడరు డైరెక్టర్లు, తిట్టరు. ఎందుకని? మూడ్ పాడైపోయి ఇంకా అసలు ఫీలింగ్స్ రావు అనమాట. అంటే ఇప్పుడు ఆనందంగా నవ్వుతూ ఉండాలా, ఏంటమ్మా ఇంకా బెటర్గా చేయొచ్చు అని బ్రతిమాలుకుంటారు అంతే తప్ప కళాకారులు అంటే ఏంటి, చంద్రుడు మనస్సు చాలా సున్నితంగా ఉంటుంది. అదే మామూలు పోలీస్ డిపార్ట్మెంట్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు సున్నితంగా దొంగగారు ఎక్కడ పెట్టారు డబ్బులు చెప్పండి బంగారం అంటే కుదరదు, అక్కడ బాధేయాలి. సందర్భాలను బట్టి ఎలా అయితే మారతాయో ఈ ముఖాలు చూసుకోవడాలు కూడా సందర్భాలను బట్టి మారిపోతాయి. ఉదాహరణకి ముందు రోజు రాత్రో లేకపోతే ఒక 2-3 రోజులో పెళ్ళంతో గొడవ పడ్డాడు అనుకో ఒక మనిషి, అతను తెల్లవారు లేవగానే పెళ్ళమ్మ కూడా చూడాలి, చూడకపోతే ఆమె ఫుడ్ పెట్టదు. కాబట్టి గొడవ పడినటువంటి సందర్భాలలో ఆమెను శాంతపరచడానికి ఈయన భార్య ముఖం చూసినప్పుడు తప్పకుండా శుభం జరుగుద్ది. అదే నార్మల్గా ఉన్నప్పుడు మామూలుగా ఉన్నారు. భార్యను జ్యోతిష శాస్త్రంలో ప్రథమ శత్రువు ఎవర్రా అంటే హస్బెండ్కి ప్రథమ శత్రువు వైఫ్, వైఫ్కి ప్రథమ శత్రువు భర్త. ఎందువల్లంటే 100% జ్యోతిష శాస్త్రమే అది. లగ్నాన్ని నుంచి సప్తమ స్థానము అనేటటువంటిది భార్య స్థానము, భర్త స్థానం. మనకి శత్రుస్థానం అనమాట, అది మారక స్థానం, ఇంకా చంపేస్తుంది కూడా. అందువలన బాధేస్తుంది, తన్నేస్తుంది. అందువలన సప్తమ స్థానము కాబట్టి అంటే ఎందువలన వీళ్ళు శత్రువులు అవుతారంటే దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్. 24 గంటలు కూర్చుంటారు, ఏముంటది డిస్కషన్. కరోనా టైంలో చూడు కూర్చొని, నేను ఫస్ట్ కరోనా రాగానే చెప్పాను ఎక్కువ విడాకులు డైవర్సులు ఆ టైంలో అయిపోతాయని. ఎందుకంటే కూర్చొని మా అమ్మ 4 years బ్యాక్ మీ అమ్మ అలా అంది, 2 years అందువలన అనమాట. సో ఇలా తోడుకుంటారు కాబట్టి ఇలాంటి తోడుకోకుండా ఉంటే నో ప్రాబ్లం. భర్త భార్యతో ఎదురుకుండా ఉన్నప్పుడు లోపాలు ఎంచుకుంటా ఉంటారు కాబట్టి ఇష్టపడరు. హ్యూమన్ బీయింగ్ లక్షణం ఏమిటి, తను ఎంతసేపు అవతల వాళ్ళు పొగుడుతుంటే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు మనం కిరాయికి ఇచ్చి డబ్బు ఇచ్చి నన్ను పొగడరా బాబు అన్న వాడు ఏదో డ్యూటీ ప్రకారం డబ్బులు ఇస్తున్నాం జీతం ఇస్తున్నాం తప్ప ఆర్టిఫిషియల్గా ఉంటుంది తప్ప పొగడతా న్యాచురల్గా ఉండదు. అందువలన మనము అసలు ప్రొద్దున్నే లేవగానే ఎవ్వరికి తెలియని రహస్యం చెప్తాను, ఎవరు చూసుకోవాలి తెలుసా, అసలు మనల్ని మనమే చూసుకోవాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఈ విశ్వంలో మనల్ని కంటే మనం అధికంగా ఎవరిని ప్రేమించం. ఇప్పుడు నన్ను నేనే ప్రేమించుకుంటాను, అందుకే పౌడర్లు రాసుకుంటా, అన్నీ రాసుకుంటా. అలాగే నిన్ను నువ్వే ప్రేమించుకుంటావు, ఎవరిని వాళ్ళు. తర్వాత సెకండ్ పర్సన్కి ఇస్తాం. ఎందువలన అంటే అందువలన మన ఆత్మను మనం చూసుకోవాలి. మనం ఆత్మావలోకనం చేసుకోవాలంటే మనం ఎవరము, మనము అంటే మనం ఫిజికల్ బాడీ అండ్ లోపలున్న ఆత్మ. మనం ఫిజికల్ బాడీ అని పెద్దవాళ్ళు ఎందుకు చెప్పరు, ఐఎమ్ నాట్ దిస్ ఫిజికల్ బాడీ అని అంటాం. ఎందువలన అంటే ఫిజికల్ బాడీ అని అనుకొని మనం భ్రమలో దీనికి తిండి పెడుతున్నాం, పోషిస్తున్నాం, ఆత్మను వదిలేస్తున్నాం. ఆత్మ కూడా ఒక పార్ట్, మైండ్ కూడా ఒక పార్ట్, బాడీ కూడా ఒక పార్ట్. ఈ మూడు కలిస్తేనే నేను అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆ ఆత్మ ఎవరు, దైవస్వరూపం, దైవం. అందువలన మనము అద్దములో వెళ్ళి మన ముఖాన్ని మనం చూసుకోవాలి ఫస్ట్ లేవగానే. ఇకపోతే అరిచేతులు మనం ఎందుకు చూస్తామంటే ఇది మన చేతుల్లో ఒక భాగం. ఇది కరాగ్రే మొత్తం శాస్త్రం ఏం చెప్తోంది, చేతి యొక్క ఇప్పుడు మేడి చెట్టును చూసినప్పుడు రావి చెట్టును వర్ణించినప్పుడు మూలమేమో బ్రహ్మదేవుడు, మధ్య విష్ణువు, ఈ పైన ఉన్నటువంటి ఆకులు కొమ్మలు ఇవన్నీ శివుడు అని ఎలాగైతే చెప్తున్నాయో అలాగే ఈ చేతిని కరాగ్రం అంతా కూడా మధ్యలో మహాలక్ష్మి తల్లి ఉంటుంది, క్రింద సరస్వతి, పైన పార్వతి ఉంటుంది. అక్కడేమో మగదేవుడిని చెప్పావు, ఇక్కడ ఆడదేవుడిని చెప్పావు. కాబట్టి మహాలక్ష్మిని చూసినట్టు అరచేతిని చూస్తే అన్నారు. అద్దం మహాలక్ష్మి. అందువల్లనే మనం ఎదుర్కొండగా అద్దం పెట్టుకుంటాం. రాధాకృష్ణుల బొమ్మ కంపల్సరీ ఉండాలి. చూడాలా లేచిన తర్వాత? కంపల్సరీ చూడాల్సిందే రాధాకృష్ణుల్ని లేదా శివపార్వతుల్ని. ఎందువలన అన్యోన్య దాంపత్యం చేసినటువంటి వాళ్ళు. రాధాకృష్ణులు మరి దాంపత్యం చేయలేదండి, వీళ్ళకి పెళ్లి కాలేదండి అని చాలా డౌట్ ఉంటుంది. నో, వాళ్ళకి పెళ్లి అయింది, బ్రహ్మదేవుడే చేశాడు. వాళ్ళకి గోలోకంలో ఉంటారు. ఒక శాపం కోసం అని చెప్పి, సుధాముడిచ్చినటువంటి శాపకం కోసం అని చెప్పి 100 years ఆమె మర్చిపోయి, రాధమ్మ మర్చిపోయి భూలోకంలో వచ్చింది. కానీ కృష్ణుడు ఫాలోఅప్ చేసుకుంటూ వచ్చాడు. రాధాదేవి మర్చిపోతున్నా ఎప్పుడు వదలకుండా
విడవకుండా ఒక రొమాంటిక్ పర్సన్గా కృష్ణుడు ఎప్పుడు కూడా రాధమ్మ వెనకాలే పడ్డాడనమాట. కాబట్టి 100 years స్పాన్ అయిపోయిన తర్వాత మళ్ళీ గోలోకం వెళ్ళిపోయారు వాళ్ళ దంపతులు ఎప్పటికీ కూడా. సో ఇక్కడ రాధాకృష్ణుల్ని ఎందుకు చూడాలండి అని మీరు నన్ను అడగచ్చు. ప్రేమకు దేవత ఆమె, అలాగే కృష్ణుడు కూడా ప్రేమ దేవత, లవ్ సింబల్ అనమాట. కాబట్టి మనం భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఆ ప్రేమ దేవతలు ఉండాలి. అలాగే రతి మన్మధులు, కానీ మనకు అంత ప్రాచారంలో లేరు కాబట్టి రతి మన్మధుల ఫోటో దొరకదు కాబట్టి మన్మధుడికి రూపమే లేదు, వాళ్ళ భార్య మాత్రమే కనబడతాడు ఆయన శరీరం, మనకు కనబడ్డు. కాబట్టి అది మనం డిస్కార్డ్ చేసేస్తాం. ఆయన ఎవరో కదా, మన్మధుడు కృష్ణుడు కొడుకే. తర్వాత మళ్ళీ ఈ శివ పార్వతులు అంటే చాలా అన్యోన్యమైనటువంటి దంపతులు, జగత్తుకే తల్లి తండ్రులు. కాబట్టి పటమ రూపంలో చూసేటటువంటి మనము ఏం చేయాలంటే రాను రాను మనము ఆ పటం లేకపోయినా సరే మనం ఆ గోడకు చూస్తే మనము ఏమవుతుందన్నమాట, శివపార్వతులను చూసినట్టు ఉండాలి. ఆ తర్వాత పొరపాటున మనం బయటికి వెళ్ళినప్పుడు పిల్లిని చూసామనుకో ఏమంటారు, అయ్యో పిల్లిని చూసావా, ఈ రోజు అన్నీ నీకు అపశకునాలే అంటారు. మరి చాలామంది ఇళ్లలో పిల్లులు ఉంటాయి, ముఖ్యంగా ముస్లిమ్స్. మరి వాళ్ళకి అవేం పట్టించుకోరు. మనం కూడా మన ఇంట్లోకి పిల్లులు మనం పెంచుకోకపోయినా వచ్చి గ్రామాల్లో మామూలుగా కాబట్టి అది మూఢనమ్మకం. పిల్లి ప్రత్యంగిరాదేవి, పిల్లి సింహం, ద క్యాట్ ఫ్యామిలీ, టైగర్. నార్త్ సైడ్ పిల్లిని పూజిస్తారంట కదా గురుజీ? పూజిస్తారు, ప్రేమిస్తారు, పెంచుతారు. పిల్లి ప్రత్యంగిరాదేవి, అందులో సింహవాహనం. క్యాట్ ఫ్యామిలీ అంటాము. పులిని సింహాన్ని కూడా క్యాట్ ఫ్యామిలీ అంటాం, కానీ టైగర్ ఫ్యామిలీ అని క్యాట్ ననం. పిల్లి టైగర్ కంటే కూడా చాలా తెలివైంది. అవి వాటికి పిల్లి ఏం చేసిందంటే పులికి మొత్తం అన్ని విద్యలు నేర్పిస్తుంది, మేనమామ అనమాట. నేర్పేసిన తర్వాత నేను తినేస్తాను అని అటాక్ చేయబోయింది. అప్పుడు ఈ పిల్లి ఏం చేస్తుంది, చెట్టు పైకి ఎక్కేసి నువ్వు నాకు ఇలా చేస్తావని తెలిసినైనా నాకు పంగనామాలు పెడతావని, అందుకనే నేను నీకు ఒక విద్య నేర్పలేదు, చెట్టు ఎక్కడం అంది. అందువలన మనము పిల్లికి అఖండమైన తెలివితేటలు ఉంటాయి. కాబట్టి మనం ఖచ్చితంగా పిల్లి ముఖం చూస్తే ఇది అని మనం ఏమి అపశకునాలని మనం అనుకోకూడదు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ పార్వతీ పరమేశ్వరుల ఫోటో అని అంటే అది మనం బెడ్రూమ్ లో పెట్టుకోం కదా? పెట్టుకోవాలి. అందుకనే వీళ్ళు ఏమంటారంటే అమ్మ, ఎలాబరేటెడ్గా ఉంటుంది నాలెడ్జ్ అనేది. ఎల్కేజీలో ఉన్నప్పుడు మనము ఏమని చెప్తాము, చాక్లెట్లు తినొచ్చు అని వాడికి స్కూల్లోకి వచ్చినప్పుడు చాక్లెట్లు అలవాటు చేస్తాం. డాక్టర్ అమ్మలు కూడా ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు చాక్లెట్ ఇచ్చి ఒక ఇంజెక్షన్ ఇస్తాం. చిన్నప్పుడు ఒక 5 రోజులు 6 రోజులు అలవాటు చేస్తాం. స్కూల్కి వచ్చేటప్పుడు తర్వాత ఏం చేస్తాం, నెమ్మదిగా పీకి పడేస్తాం. చాక్లెట్లు ఏమో వాడికి అలవాటు అయిపోద్ది. ఆ విధంగా వాడు ఎదిగిన తర్వాత, మెచ్యూరిటీ వచ్చిన తర్వాత, 10th ఇంటర్ పెద్ద అయిన తర్వాత వాడు అసలు చాక్లెట్లు పనే లేదు, వాడికి వాడే వెళ్ళొచ్చేస్తాడు. అంటే అండర్స్టాండింగ్లో డిఫరెన్స్ ఉంటుందన్నమాట. ప్రాథమికంగా మనం భగవంతుడు ఈ గోడలో ఉంటాడు, ఈశాన్యం దిక్కులో ఉంటాడు అని చెప్తాం. ఆ తర్వాత గ్రాడ్యువల్గా సాధన మార్గం పెరిగిన తర్వాత దేవుడు సర్వవ్యాపకుడు, అన్ని చోట్ల ఉంటాడు అని చెప్తాం. బెడ్రూమ్లో కూడా ఉంటాడని. ఆ తర్వాత దేవుడు డెవలప్ అయిన తర్వాత మైండ్ దేవుడు ఫోటోలో ఉండడు, మన ఆత్మే దేవుడు అంటాం. అందుకనే మన ఆత్మను మనం చూసుకోవాలి అద్దంలో అన్నాం. కాబట్టి ఇదంతా ఈ శివుడు పార్వతి మగుడు పెళ్ళాలు, రాధాకృష్ణులకి పెళ్ళి కాలేదు, ఇదంతా ప్రైమరీ లెవెల్లో ఉన్నటువంటివి. హయ్యర్ లెవెల్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళంతా కూడా ఎంటిటీ ఒకటి, ఓమ్నిసెంట్. గాడ్ ఈజ్ ఓమ్నిసెంట్, ఓమ్నిపొటెంట్, ఓమ్నిప్రెజెంట్, ఒక్కడే ఉంటాడు. గాడ్ ఈజ్ ఆల్ పర్వేడింగ్, సర్వవ్యాపకుడు. గాడ్ ఈజ్ ఆల్ పవర్ఫుల్, అత్యంత శక్తివంతుడు అని చెప్తాం. అలా ఆ స్టేజెస్ని బట్టి వెళుతుంది. కాబట్టి మామూలు జనానికి పెట్టుకోకూడదు అనుకుంటారు. అలాంటి వాళ్ళ అభ్యంతరం ఉంటే పెట్టుకోవద్దు, కానీ మామూలుగా పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ రకంగా మనము దర్పగడ్డిని కూడా మనం ఉదయమే చూడొచ్చు. దర్పగడ్డి చాలా పవిత్రమైనదనమాట వినాయకుడికి. అలాగే వినాయకుడి బొమ్మ మనం మామూలుగా ఇప్పుడు రాధాకృష్ణుల బొమ్మలు అవన్నీ బెడ్రూమ్లో పక్కన అల్మిరాల్లో మనం పెడతాం కాబట్టి ఎక్కడైనా బయటికి రాగానే. సో భార్య ముఖము, పిల్లల ముఖాలు, కుటుంబ సభ్యుల ముఖాలు ఇవన్నీ కూడా చూడొచ్చు. అయితే మనము అది అటాచ్మెంట్గా అయిపోతుంది కాబట్టి పిల్లల ముఖాలు, చాలామంది వాళ్ళ పిల్లల ముఖాలే చూస్తారు. ఆ తర్వాతే బయటికి వెళ్ళిన తర్వాత. అందువల్ల ఎవరికి బయటకు వెళ్ళిన తర్వాత చూడకూడదంటే ఒక గబ్బిడము, ఒక గుడ్లగూప, అవి ఎలాగో రావు, అవి ఇప్పుడు రేర్గా కనబడతాయి. ఒక కాకి, ఇలాంటివి రేర్గా ఉంటాయి అన్నమాట.
కాబట్టి ఈ రకంగా మనం ఆవు కనబడింది అనుకోండి, ఆవు వెనక భాగం కనబడితే ఆ రోజు మన దశ తిరిగినట్టే. ఒక శవము కనబడింది అనుకోండి, ఆ శవ దర్శనం కూడా చాలా మంచిదన్నమాట. ఆ తర్వాత ఆ పాలు తీసుకొస్తున్నారనుకోండి, పాలు అంటే కానీ ఇవన్నీ ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కదా గురూజీ. లేవగానే తలుపు తీసినప్పుడు ఎప్పుడైనా పాల బిల్లోడు పాలువాడు వస్తాడు. ఫస్ట్ దర్శనమే పాలైతే సంతోషం, పాలవాడి ముఖానికంటే పాలు ముందు చూస్తే. ఆ విధంగా మరి ఈ యొక్క ఇది ఉందన్నమాట. చింపురు జుట్టు ఉన్నటువంటి వాళ్ళ ముఖం చూసామనుకో, పని మనిషి వస్తుంది చింపురు జుట్టు, మరి ఆమె జ్యేష్ఠాదేవిని చూసినట్లు లెక్క. అందువల్ల ఈ మధ్య కాలంలో కూడా బ్రహ్మముహూర్తంలో లేవమన్నారు అందరినీ. మొత్తం పనిచేసే వాళ్ళు కూడా బ్రహ్మముహూర్తంలో వెళ్ళి ట్రిమ్గా తయారయ్యే వెళ్తున్నారనమాట. కాబట్టి మనం ఎప్పుడు చేసినా ఏది చేసినా లక్ష్మీప్రదంగా ఉండాలి అని చెప్పడం అర్థం. అంటే జ్యేష్ఠాదేవి లక్షణాలు అవన్నీ తీసిపడేసి లక్ష్మీదేవి లక్షణాలు ఉన్న వాళ్ళు కనబడితే లక్ష్మీప్రదంగా ఉంటుందని విధవ స్త్రీని ఏం చేశారు, ఇందులో పెట్టారు, ఇది జ్యేష్ఠాదేవి లక్షణాల్లో పెట్టారు. అందుకని విధవ స్త్రీ ముఖం చూస్తే పాపం అని ఇలా వాళ్ళు మనం మూఢనమ్మకాలు పెట్టుకున్నాం. కానీ వాస్తవానికి అందులో ఉన్న జీవుడి యొక్క ఆత్మను చూడాలి, ప్రతి జీవిని చూడకూడదు మనం. ఇప్పుడు ఆ లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని, కృష్ణుడు ద్వారకలో వెళ్తుంటే కుబ్జ వికారంగా ఉంటుందన్నమాట, అష్టవక్రలాగా ఉంటుంది. సుందరి అని పిలుస్తాడు. అప్పుడు కుబ్జ ఏమంటది, ఏంటి స్వామి నువ్వు కూడా చిన్నపిల్లాడు కృష్ణుడు అప్పుడు, ఏంటి స్వామి నువ్వు అందరిలాగా నన్ను అందంగా ఉన్నావు అని ఏడిపిస్తున్నారు, నువ్వు కూడా నన్ను ఏడిపిస్తున్నావు అంటే, లేదమ్మా నేను నీ శరీరాన్ని చూడట్లేదు, నీ ఆత్మను చూస్తున్నాను. ఆత్మను ప్రతి మనిషి చూడాలి. ఆత్మ చాలా సౌందర్యం అనమాట, జగత్ సౌందర్యం, మిస్ యూనివర్స్ అలా అనమాట. సో ఆ విధంగా లక్ష్మీప్రదంగా ఉన్నటువంటి వస్తువులు. తులసి కోట, ప్రొద్దున్నే లేచి దేవుడి పటాలే కాకుండా తులసి కోట చూడొచ్చు పూజా మందిరంలో. నీకు చక్కగా ఎలా అలవాటు చేస్తారో తెలుసా నీకు? మా అమ్మగారు వెంకటేశ్వర స్వామి, మా కులదైవం వెంకటేశ్వర స్వామి కాబట్టి పెద్ద వెంకటేశ్వర స్వామి బొమ్మ ఉంటుంది, ఫోటో. దాంట్లో ఆమె రోజు ప్రొద్దున్నే లేవగానే చిన్నప్పుడు ఇప్పటికీ నాకు గుర్తుంది, దండం పెట్టి ఇచ్చేటప్పుడు ఒక చాక్లెట్ ఇసిరేవారు. చాక్లెట్ ఇసిరితే ఆ చాక్లెట్ దేవుడు వేస్తున్నాడని చెప్పేవారు. నేను 5th క్లాస్ వరకు నమ్మేశా దేవుడు వేస్తున్నాడని. ఒకరోజు వేసేటప్పుడు ఇలా ఆమె నుంచి పైనుంచి వేస్తుంటే అది కనబడి అప్పటి నుంచి నమ్మడం మానేసా. అంటే అలా అలవాటు చేస్తారు పెద్దవాళ్ళు. అంటే మెయిన్గా ఇవన్నీ కష్టాలు అక్కర్లేదు, దేవుడు బొమ్మ చూస్తే సరిపోతుంది అనమాట. ధన్యవాదాలు గురూజీ. ధన్యవాదాలమ్మా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.